ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. జూన్ 12, 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదవి బాధ్యతలు చేపట్టి మా 3 పార్టీల నాయకత్వం 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తీరు మనందరం చూసాం. ఇదే సందర్భంలో 2 సంవత్సరాల క్రితం ప్రజల చేత తిరస్కారానికి గురై ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రజాగ్రహంతో ఎన్నికలలో శిక్షకు గురైన వైసీపీ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పని నిన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది కూడా చూస్తూ ఉన్నాం. అయితే వైసీపీ వైఖరి చూసిన తర్వాత అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. 2024 ఎన్నికలలో 5 సంవత్సరాల వైసీపీ పాలనతోటి, జగన్మోహన్ రెడ్డి వైఖరితోటి వెన్నుపోటుకు గురయ్యాము అని చెప్పని భావించిన ప్రజలం మనం వైసీపీని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేస్తే ఇవాళ అదే వైసీపీ పార్టీ ఎందుకు తమకు ఇటువంటి శిక్ష ప్రజల నుంచి ఎదురైందా అని చెప్పని గుర్తించకుండా, దాన్ని సమీక్షించుకోకుండా నేడు ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద, పాలకుల మీద ఈ దుమ్మెత్తి పోస్తున్న తీరు, అలాగే వెన్నుపోటుకు 2 ఏళ్లుగా వాళ్ళు దాన్ని పరిగణిస్తూ నిరసన తెలియజేస్తున్న తీరు పట్ల ప్రజల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వైసీపీ పార్టీకి సంధించబడతా ఉన్నాయి. నేడు ఎన్డీఏ పక్షాల తరఫున తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను వైసీపీ పార్టీని సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నా. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా ప్రతి జిల్లాలో కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 151 స్థానాలు ప్రజలు కట్టబెడితే ఆ 151 స్థానాల బలంతో అధికారం దక్కించుకున్న వైసీపీ పార్టీ 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి ముందు వాళ్ళు చేసిన ప్రచారం, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు, వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఎలివేషన్ తోటి ప్రజల ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు, వివిధ ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక నమ్మకంతో 2019 ఎన్నికల్లో అతను గెలిపించారు. ఆ గెలిపించే క్రమంలో అతను ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారనేది ఒకసారి మనం గుర్తుంచుకుంటే ప్రాంతాల వారీగా ఒకసారి విశ్లేషిద్దాం. రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి ఏమేమి వాగ్దానాలు చేశాడు, 5 సంవత్సరాల పాలకుడుగా వాటిని ఎంతవరకు నెరవేర్చాడు, ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వల్ల మనం వంచనకు గురయ్యాము అన్న భావంతో 2024 ఎన్నికల్లో అతన్ని ఇంత ఘోరంగా శిక్షించారనేది ఒకసారి గమనించుకుంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇరువురు రాయలసీమ వాసులైనా సరే రాయలసీమ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి బలగంగా మారిందనేది వాస్తవం. 2019 ఎన్నికల్లో 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టడం జరిగింది. వాస్తవంగా 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాయలసీమ ప్రాంతాన్ని, అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని అక్కడ రైతాంగానికి ఆదాయ వనరులు చేకూర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ పాలనా హయాంలో 90% సబ్సిడీ తోటి 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చి అక్కడ హార్టికల్చర్ని ప్రమోట్ చేసిన తీరు ఒకసారి రాయలసీమ రైతాంగం గుర్తు చేసుకున్నారు. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మరింత విస్తృతంగా ఆ పథకాన్ని అమలు చేస్తాడు అని చెప్పని రాయలసీమ రైతాంగం ఆశించారు. కానీ 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్నే పూర్తిగా నిర్వీర్యం చేశాడు తప్ప ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వలేదనేది వాస్తవం. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాయలసీమ కోసం డెడికేటెడ్గా 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనా హయాంలో కేవలం 2,100 కోట్లు మాత్రమే రాయలసీమ ఖర్చు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో అక్కడ వలసలను నివారించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రతి జిల్లాలో కూడా అక్కడున్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో దేశంలోనే ఆనాటికి అతి పెద్ద సోలార్ పవర్ యూనిట్ కర్నూలు జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయించడం, జయరాజు స్టీల్స్ ఎస్టాబ్లిష్ చేయించడం, అనంతపూర్ జిల్లాలో
ఆనాటికి దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ కియా కార్ల పరిశ్రమని గ్రౌండింగ్ చేయించిన తీరు, అదే సందర్భంలో చిత్తూరు జిల్లాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్తో పాటుగా అపోలో టైర్సు, అలాగే శ్రీ సిటీలో కూడా ఇసుజీ, హీరో, పెప్సీ లాంటి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ని కూడా గ్రౌండింగ్ చేయించి 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 5 లక్షల మందికి ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కల్పించిన తీరు రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల నాడు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తాను కొత్తగా పరిశ్రమలు రప్పించకపోగా అప్పటికి గ్రౌండింగ్ అయ్యి సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న పరిశ్రమలను కూడా వేరే రాష్ట్రాలకి బలవంతంగా తరలిపోయే పరిస్థితులు అతని ద్వారా కల్పించడం జరిగింది. ఒక పక్క కడప జిల్లాలో అతని కుటుంబానికి సంబంధించిన భారతీయ సిమెంట్ పరిశ్రమ కొనసాగుతూ ఉండగానే అదే జిల్లాలో అక్కడున్న జువారీ సిమెంట్ పరిశ్రమని అతను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వేధింపులకు గురి చేసి ఆ పరిశ్రమను ముగించాలి అని చెప్పని చేసిన ప్రయత్నం. అదే సందర్భంలో చిత్తూరు జిల్లాలో 17,000 మందికి ప్రత్యక్షంగాను 50,000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పిస్తూ వస్తున్న అమర్ రాజా బ్యాటరీ సంస్థని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వేధింపులకు గురి చేస్తూ ఆ పరిశ్రమను కూడా 9,500 కోట్ల రూపాయల లిథియం బ్యాటరీ ఎక్స్పాన్షన్ యూనిట్ని తెలంగాణకి తరలిల్లే పరిస్థితులు కల్పించిన నేపథ్యం కూడా రాయలసీమ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాష్ట్ర విభజన చట్టం ద్వారా నెలకొల్పబడిన ఐఐటి, ఐజర్, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలోనే నెలకొల్పబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఏర్పాటు చేయబడ్డ మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ లాగానే కర్నూలు జిల్లాలో కూడా ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒహాయో యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి కర్నూలు జిల్లాని ప్రపంచంలోనే అతి పెద్ద సీడ్ బౌల్గా మార్చాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంకల్పించిన తీరు కూడా రాయలసీమ ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విభజిత రాష్ట్రంలో వీలైనంత వరకు రాయలసీమ ప్రాంతంలో వలసలు నివారించడం కోసం అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ రైతాంగానికి నీళ్లు అందించే చిత్రావతి, గండికోట రిజర్వాయర్లో నీళ్లున్నా కూడా కనీసం 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ రైతాంగ పొలాలకి నీరు పారించే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కూడా అతని హయాంలో ఏర్పాటు చేయనందువల్ల రాయలసీమ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మేము వెన్నుపోటుకు గురయ్యాము అని చెప్పన్న భావన కలగటానికి ప్రధానంగా దోహదం చేసింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని పరిగణించిన అతి కీలకమైన అంశం వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారి దగ్గర జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఆ రోజు కేసీఆర్ గారు ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానది జలాల్లో కేటాయింపు చేసిన 512 టీఎంసీలు మాకు ఆమోదయోగ్యం కాదు, తెలంగాణకి చేసిన 299 టీఎంసీల స్థానంలో ఇరు రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీద జలాల కేటాయింపు జరగాలి అని చెప్పని కేసీఆర్ గారు డిమాండ్ లేవనెత్తిన సందర్భంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాజెక్టుల వారీగా పరిగణలోకి తీసుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 512 టీఎంసీలు కేటాయింపు చేసినప్పుడు ఇవాళ మళ్ళీ తిరిగి ఆ కేటాయింపుల్ని పునఃసమీక్ష చేయడం అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ రంగ ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి ఇటువంటి ప్రతిపాదన మేము అంగీకరించము అని చెప్పని అక్కడ ఆ మినిట్స్లో తన డిసెంట్ వ్యక్తం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ డిసెంట్ వ్యక్తం చెయ్యని పర్యవసానం మౌనం అర్ధాంగీకారంగా భావించిన కేంద్ర ప్రభుత్వం కూడా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాడు జరిగిన మినిట్స్ని పరిగణలోకి తీసుకొని కృష్ణానది జలాల కేటాయింపుల్ని పునఃసమీక్షించమని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ దాన్ని నోటిఫై కూడా చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారి డిమాండ్ని పరిగణలోకి తీసుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కనుక దాన్ని విచారణ చేసి ఒకవేళ సమాన ప్రాతిపదిక మీద రాష్ట్రాలకు జలాల కేటాయింపులు చేసిన పక్షంలో ఇప్పుడున్న 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో 512 టీఎంసీల స్థానంలో 405.5 టీఎంసీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి కేటాయింపులు పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి మౌన పాత్ర వహించిన పర్యవసానం 106.5 టీఎంసీలు నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నుంచి ముఖ్యంగా రాయలసీమ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసన నేపథ్యంలో
అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినా కూడా సమర్థవంతమైన వాదనలు అతని పాలనా హయాంలో వినిపించలేదనేది వాస్తవం. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ సుప్రీంకోర్టులో ఇరిగేషన్ రంగం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న సీనియర్ లాయర్లతోటి ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం జరుగుతున్న తీరు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇరిగేషన్ రంగ పరంగా, ఉపాధి కల్పన పరంగా, ముఖ్యంగా వ్యవసాయ రంగ పరంగా జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టాన్ని గమనించిన రాయలసీమ ప్రజలు 2019లో అతనికి 49 స్థానాలు కట్టబెడితే 2024 ఎన్నికల్లో కేవలం 7 స్థానాలకు అతను పరిమితం చేయడం జరిగింది. అంటే మేము వంచనకు గురయ్యాము అన్న భావన రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా దశాబ్దాల తరబడి అతని కుటుంబానికి బలకంగా ఉంటూ వస్తున్న కడప జిల్లాలో కూడా వ్యక్తమైంది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఆ కడప జిల్లాలో కూడా 7 స్థానాలు ఎన్డీఏ కూటమికి దక్కడం జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు గురించి ప్రస్తావించే అర్హత, నైతికత అతనికి కానీ అతని పార్టీకి కానీ లేదు అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సాక్షిగా 2024 ఎన్నికల్లో 5 సంవత్సరాలు అతని పాలన చూసిన తర్వాత, పాలకుడిగా అతని పాలనా తీరు చూసిన తర్వాత, అతని మాట నిలుపుకునే తీరు చూసిన తర్వాత అతనికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు, అతనికి రాజకీయంగా అవకాశం ఇవ్వటం వేస్ట్ అని భావించిన రాయలసీమ ప్రజలే తాము 2019లో ఇచ్చిన తీర్పుని మళ్ళీ తిరిగి ప్రజలు వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా జరిగింది, ఇవాళ 2024 నుంచి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే రాయలసీమకి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది, ఇప్పటికి ఎన్ని పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనాయి, అలాగే 100 రోజులు ఒక ఫిక్స్డ్ టైం బౌండెడ్ షెడ్యూల్లో హంద్రినీవా కాలువని 3,500 కోట్ల రూపాయలతోటి వెడల్పు చేయడం ద్వారా ముచ్చుమర్రి నుంచి తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గానికి కూడా నీళ్లు తరలించిన తీరు ఇవాళ రాయలసీమ రైతాంగానికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మళ్ళీ